కంప్లీట్ గా సాధనతోనే మనము ఎంతో నేర్చుకుంటాము. సాధన లేని వారికి ఏం నేర్చుకోవాలో అర్థం కాదు. మనం సాధన చేస్తున్న క్రమంలో మనకి ఏమవుతుంది అంటే మనము త్వరగా ఎదగాలి, ఈ రోజుకి ఈ రోజే బుద్ధుళ్ళు అయిపోవాలి, ఈ రోజుకి ఈ రోజుకే కంప్లీట్ గా జీవితంలో ఉన్న సమస్యలన్నీ వెళ్ళిపోవాలి, ఈ రోజుకి ఈ రోజే ఆ సకల సమృద్ధులన్నీ కూడా జీవితంలోకి వచ్చేయాలి. ఇలా మనం పని కట్టుకుని ఏ పని చేయనవసరం లేదు. ఒక సరి అయిన సాధన మొదలు పెట్టాలి. ఈ సరి అయిన సాధన ఎప్పుడైతే మొదలు పెడతామో సహజంగానే మనం తీసుకునే ఎనర్జీ ఎక్కడ అవసరం ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ హీలింగ్ ప్రాసెస్ ని చేయడం జరుగుతుంది. మనం భాషలో చక్రాలని చెప్పుకోవచ్చు, లేకపోతే నాడీ మండల శుద్ధి అని చెప్పుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు కాక. ఇదంతా కూడా సహజంగా జరగాలి. అంతే తప్పించి మనం ధ్యానంలో కూర్చుని నాకు గుండెల్ని యాక్టివేట్ అయిపోవాలి, లేకపోతే నా శరీరంలో ఇక్కడ ఇది ఉంది కాబట్టి అక్కడ హీలింగ్ జరిగిపోవాలి, ఏమీ అవసరం లేదు. మనం ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు. మనం చేయవలసింది కళ్ళు మూసుకుని ఆ యొక్క మనసుని శూన్యం చేయడమే. మనం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కాలు నొప్పి వచ్చింది, కడుపులో నొప్పి వచ్చింది, లేకపోతే తలనొప్పి వచ్చింది, రకరకాల సమస్యలు వస్తుంటాయి శరీరానికి. ఆ శరీరానికి సమస్య వచ్చినప్పుడు ఏదన్నా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక టాబ్లెట్ ఇచ్చాడు అనుకోండి, ఆ టాబ్లెట్ మనం ఏం చేస్తాము, మనం నోట్లో వేసుకుని మింగుతాం అంతే. దాని తర్వాత ఆ టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఇది తలలోకి వెళ్ళాలి, తలలో ఉన్న నొప్పినంతా తీసేయాలని మనం అనుకుంటామా? అబ్జర్వేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది సహజంగానే మనము ఎప్పుడైతే ఆ టాబ్లెట్ వేసుకున్నామో దాని ప్రభావము ఎక్కడైతే అవసరం ఉందో అక్కడికి వెళ్ళి ఆ ప్రభావం చూసి అది ఫీల్ అవ్వడం జరుగుతుంది. అది సహజంగానే జరుగుతుంది. అంతే విధంగా ధ్యానంలో కూడా మనకి అంతే సహజంగా సమస్య కానివ్వండి, ఛాలెంజ్ కానివ్వండి, మీరు ఏదైనా అనుకోండి, మన జీవితంలో సహజంగా మన సాధన మనం చేసుకున్న క్రమంలో మనకి ఏది రావాలో అది వస్తుంది, ఏది పోవాలో అది పోతుంది. అదంతా కూడా సహజంగా జరిగే ప్రక్రియ. మనం పరిగెట్టుకుని ఇది కావాలి, నాకు ఇది రావాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు, నాకు ఇది పోవాలి అని చెప్పేసి కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. సందేహాలకి ఒకే ఒక కారణం ఏంటంటే మనకి ఏది సరి అయింది, ఏది సరికానిది అని అర్థం కాకపోవడమే. ఆ సరి అయిన సాధన మాత్రమే మనల్ని ఉన్నత శిఖరాల వైపు తీసుకెళ్తుంది. మనల్ని మనంగా గుర్తించేలాగా మనకి ఏదైతే సాధించడానికి వచ్చామో, ఏదైతే నేర్చుకోవడానికి వచ్చామో అది నేర్చుకునేలాగా ఆ సాధన ఎంతగానో దోహదపడుతుంది. దానికి తగ్గ సాధన మనం చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్.